ఎగువ ప్రాంతాల నుంచి వస్తున్న వరద నీటితో గోదావరి నదిలో ఉగ్రరూపం దాల్చుతోంది. దీంతో ఉభయ గోదావరి జిల్లాలోని నదీ తీర గ్రామాలు వణుకుతున్నాయి. ఇప్పటికే కొన్ని గ్రామాలు నీట మునిగాయి, మరికొన్ని గ్రామాలకు వరద ముప్పు పొంచి ఉంది. తూర్పు గోదావరి జిల్లా ధవళేశ్వరంలోని కాటన్ బ్యారేజీ వద్ద గోదావరి నీటి మట్టం క్రమంగా పెరుగుతోంది. సోమవారం ఉదయానికి బ్యారేజీ నీటి మట్టం 9.3 అడుగులకు చేరింది. ధవళేశ్వరం వద్ద ఇన్ఫ్లో 7.42 లక్షలు, అవుట్ఫ్లో 7.38 లక్షల క్యూసెక్కులుగా ఉంది. గోదావరి ఉధృతితో కోనసీమలోనూ నదీపాయలు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. కనకాయలంక వద్ద క్యాచ్వే నీట మునగడంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. కోనసీమలోని పలు లంక గ్రామాల్లోకి వరద నీరు క్రమంగా వచ్చి చేరుతోంది. పశ్చిమ గోదావరి జిల్లాల్లోనూ గోదావరి పరవళ్లు తొక్కుతోంది. గోదావరి ఉగ్రరూపంతో కడెమ్మ స్లూయిజ్ దగ్గర వరద నీరు పోటెత్తింది. దీంతో పోలవరం మండలంలో 19 గ్రామాలకు రాకపోకలు స్తంభించాయి. దీంతో ఆయా గ్రామాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.